ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగం కలిగిన దేశం ఏది అంటే వెంటనే గబాలన సమాధానం చెప్పడం కష్టం. అయితే ఏ ఖండంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది అంటే మాత్రం ఆఫ్రికా అని చెప్పొచ్చు. ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికి కూడా పెట్టుబడులు పెట్టడానికి ఏ విదేశీ సంస్థలు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు ఇంకా ఎడ్యుకేట్ కావాల్సి ఉంది. అక్కడ శాంతి భద్రతలు చాలా దేశాల్లో దారుణంగా ఉండడం, అక్కడ ప్రజలు తిరుగుబాటు మనస్తత్వం కలిగి ఉండడం, ఏదైనా పనికి పెట్టుకుంటే నమ్మకంగా పనిచేసే వ్యవస్థ అక్కడ లేదు. దీంతో ఆయా దేశాల్లో నిరుద్యోగం 28, 29, 30, 31, 34% కూడా దాటిపోయి కొన్ని దేశాల్లో 37% పెరిగిపోయింది. అంటే సగం మంది యువత పని లేకుండా గాలికి తిరుగుతూ ఉన్నారు. తాజాగా స్వాజిలాండ్ అనే దేశంలో ఆఫ్రికాలో నిరుద్యోగిత 37% ఎగబాకింది. దక్షిణాఫ్రికా అనే దేశంలో కూడా 28% పైగా ఉంది. భారతదేశంలో కూడా నిరుద్యోగం ఉంది, కానీ యువతకి ఏదో ఒక పని కావాలంటే దొరికే పరిస్థితి ఉంది. అంటే చదువుకున్న చదువుకి సమానమైన ఉద్యోగం లేకపోయినా ఏ పనైనా చేయడానికి సిద్ధపడేవాడికి మాత్రం పని దొరుకుతుంది. ముఖ్యంగా కష్టంతో చేసే పని చేసేవాడికి మాత్రం ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఎక్కువ మంది చదువుకొని వైట్ కాలర్ ఉద్యోగాలు, సాఫ్ట్ ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి హైదరాబాద్ పీజీల్లో, బెంగళూరు పీజీల్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి రకరకాల కోర్సులు చేసి నానా పాటలు పడి దేశంలో ఉద్యోగం లేదంటే కెనడాలోనో, అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, జర్మనీలోనో ఏదో ఒక దేశం వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇక కష్టపడి పనిచేసే పనుల్లోకి పూర్తిగా అసలు చదువులేనోడు, లేదంటే గతం నుంచి చాలా 20-30 సంవత్సరాల నుంచి ఆ పనులు చేస్తున్నారు తప్ప కొత్తగా ఆ పనుల్లోకి ప్రవేశించేవాళ్ళు లేరు. దీంతో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైనా పని చేయాలంటే బీహార్ నుంచి కూలీలు రావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు రావాలి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు రావాలి, ఇటుక బట్టీల్లో పనిచేయాలంటే ఒడిశా నుంచి కూలీలు తెచ్చుకోవాలి, ఇక వరి నాట్లు వేయాలంటే బెంగాల్ నుంచి, నేపాల్ నుంచి జనాలు రావాలి. ఇలాంటి పరిస్థితి నెలకొంది. కష్టపడి పనిచేసేవాడికి భారతదేశంలో నిరుద్యోగం లేదని చెప్పాలి. ఇక చదువుకున్న వాడి విషయంలో మాత్రం గణాంకాలు మాత్రం తేడాగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగాలు కూడా పెద్దగా లేకపోవడం, ఉన్న ఉద్యోగాలు కూడా పీకి వేయడం, ఏఐ వచ్చిన తర్వాత దాని ప్రభావం అన్ని రంగాల మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగిత రేటు భారతదేశంలో 7%, 8% అని చెప్తా ఉన్నా అది 25% పైనే భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతి గ్రామంలో, ఏ గ్రామంలో తీసుకున్న 40 మంది 50 మంది బీటెక్లు చేసి క్రికెట్లు ఆడుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ గణాంకాలు, ఆర్బీఐ గణాంకాలు ఇవన్నీ చూస్తూ ఉంటే నవ్వేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలో నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కంపెనీలు మాకు ఆ స్కిల్ ఉన్న మ్యాన్ పవర్ దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, నిరుద్యోగులు మాత్రం ఉద్యోగం రావట్లేదని ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కంపెనీల్లో ఏ స్కిల్ కావాలో ఆ స్కిల్ ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ చదువుకున్న వ్యక్తి దగ్గర లేకపోవడం ప్రధాన కారణం. ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే ముందు ఎక్కడొకట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండాలా, ముందు ఒక 5-6 నెలల సంవత్సరం పని నేర్చుకునేందుకు అవకాశం కల్పించేవాడు దొరకాలా. ఇవన్నీ వచ్చిన తర్వాత వాడికి ఆ స్కిల్ వచ్చింది. స్కిల్ ఉన్నవాడు కావాలని కంపెనీలు ఎదురు చూస్తూ ఉంటాయి. స్కిల్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం లేక నిరుద్యోగులుగానే మిగిలిపోతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గ్యాప్ని ఫిల్ చేసేందుకు కొన్ని కొత్త పథకాలు కూడా తీసుకొచ్చింది. కొత్తగా ఎవడైనా ఉద్యోగంలోకి జాయిన్ అయ్యి ఉద్యోగ అవకాశం కల్పించిన కంపెనీలకి 3 నెలల పాటు నెలకు 15,000 రూపాయలు ఎవడైతే జాయిన్ అవుతాడో వాడికి కేంద్రమే నేరుగా అకౌంట్లో జమ చేస్తూ ఉంది. ఆ కంపెనీ ₹1 కూడా ఇవ్వకపోయినా కూడా 3 నెలల పాటు ఆ కంపెనీలో వాడు ఉద్యోగం చేయవచ్చు, పని నేర్చుకునే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా కూడా స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా తాజాగా ఏఐ వచ్చిన తర్వాత ఆ ఏఐకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టూల్స్ నేర్చుకుంటేనే ఉద్యోగాల్లో నిలబడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగులు కంపెనీలకు అవసరమైన స్కిల్స్ కనుక నేర్చుకోకపోతే నిరుద్యోగులుగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఆఫ్రికా దేశాల్లోనే కాదు, భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీ గ్రామంలో బీటెక్ పూర్తి చేసి ఎంతమంది ఖాళీగా ఉన్నారు, గ్రామంలో ఎంతమంది ఖాళీగా ఉన్నారు, హైదరాబాద్ పీజీ సెంటర్లో ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనే విషయాలను కూడా కామెంట్ చేయండి.